బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఇప్పుడు ఓటర్లు కోర్టు, ప్రజా కోర్టు నడవబోతుంది. ప్రజా కోర్టు సిద్ధమవుతుంది. ప్రజా కోర్టులో ప్రజలు ఎవరిని గెలిపిస్తారనేది, ఎవరికి న్యాయం చేస్తారనేది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి లేక కాంగ్రెస్ పార్టీకి, మరి ఇక్కడ 3 పార్టీలు, ఒక కూటమి, 2 ఇండివిజువల్ పార్టీస్ నడుస్తున్నాయి. మొత్తం ముగ్గురులో ఎవరిని గెలిపిస్తారు? కూటమిని గెలిపిస్తారా? జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారా? షర్మిలని గెలిపిస్తారా? ఎవరిని గెలిపిస్తారు అనేది ప్రజా కోర్టు. మీరు ప్రజలే నిర్ణయం చేయాలి ఈ ప్రజా కోర్టులో. అయితే ఈ ప్రజా కోర్టులో ఇప్పుడు రేపు జరిగే యుద్ధంలో ఢిల్లీ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏపీ సీఎం. మోడీ గారు పిలిచారు. గతంలో చెప్పాం మనం, బీజేపీ మన జనసేన కలిసి పని చేస్తుంది అని చెప్పి, కానీ అది కాదు, ఇది నిజమని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి బీజేపీ కలిసి పనిచేస్తుంది, ఎలియన్స్ ఉంది, పొత్తుంది అని చెప్పంటే ఎవరు కూడా నమ్మలేదు. అయితే మోడీ ప్రప్రథమంగా చర్చించడానికి ఈయన మన జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీ రప్పించుకున్నారు. అమిత్ షా, లడ్డా గారు, మోడీ గారు సుమారు 1.5 పైన చర్చించుకున్నారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒకటి జరగచ్చు. ఏమయ్యా, నువ్వు గెలవడం కావాలి, ఓకే, మేము నీతో కలిసామనుకో, నువ్వు గెలవు. నువ్వు గెలిచినా ఎవరు గెలిచినా ఎంపీ సీట్లు ఇచ్చేది నాకే, నా ప్రభుత్వానికే. మేము అడుగుతామయ్యా గొంతమ్మ కోరికలు, అవి తీరిస్తే జనసేన టీడీపీతో కలుస్తాం, లేదనుకో మానేస్తామయ్యా. మనకు కావాల్సిందండి, నీకు కానీ నాకు కానీ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో గద్దె ఎక్కకూడదు అనేది మనకు కావాలి. నీకు బద్ధశత్రువు కాంగ్రెసు కాబట్టి నువ్వు కాంగ్రెస్ని గద్దె ఎక్కనివ్వకూడదు. నువ్వు ఓడిపోయినా పర్వాలేదు, మన సాంప్రదాయం ఉంది, మనం చెడిపోయినా పర్లేదు కానీ పక్కన బాగుపడకూడదు. అదే సాంప్రదాయం మనం వెళ్దాం అని మోడీ గారి దగ్గర జరిగి ఉండొచ్చు, అంతకంటే వేరే ఏం లేదు. వచ్చి సింగిల్గానే పోటీ చేస్తా అంటున్నాడు ఈయన జగన్ గారు. మోడీ గారు వాళ్ళు ఇది సరే, ఇది పక్కన పెట్టేద్దాం, సరే చంద్రబాబు నాయుడిని పిలిచారు బీజేపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, లడ్డా గారు, అమిత్ షా, మన మోడీ, మళ్ళా 4 కూర్చున్నారు. కూర్చొని మాట్లాడారు. రిసీవింగ్ బాగానే ఉంది, జగన్ కానీ ఈయన కానీ అందరూ బాగానే ఉంది, రిసీవింగ్ బాగానే చేసుకుంటున్నారు. ఇక్కడే వస్తుంది సమస్య. మాకు ఎన్ని సీట్లు ఇస్తావు, మేము నుంచుంటాం. మన పురంధేశ్వరి గారు ఉన్నారు ఇక్కడ, మళ్ళీ అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు కదా, మన సుజనా చౌదరి, వాళ్ళ తరపు పార్టీ వాళ్ళు ఉన్నారు, సీఎం రమేష్, ఇంకా మన ఆయన పేరేంటి సిజి వెంకటేష్, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు, గతంలో గెలిచిన వాళ్ళు. వాళ్ళందరూ మా సీట్లు మేము ఉంచుంటాం అంటున్నారు వీళ్ళు. సరే ఎన్ని సీట్లు ఇస్తావు? ఆయన నేనేమి ఇవ్వలేను అని చెప్పట్లా. నేనేమి ఇవ్వలేను, నాకు కుదరదు, నాకు పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ పొత్తులో ఉన్నాం, మేము ఆల్రెడీ ఇద్దరం డిసైడ్ చేసుకుందామని. మరి ఇదంతా ఇలాగుంది. సరే పక్కన పెట్టాను. ఇది కూడా ఎప్పటికీ 2 కృష్ణుళ్ళు అయిపోయారు. 3వ కృష్ణుడు మన పవన్ కళ్యాణ్. విజయవాడలో దసరా ఉత్సవాలకి మన
గాంధీ మున్సిపల్ హై స్కూల్లో దుర్గా దేవస్థానం వాళ్ళు కురుక్షేత్ర నాటకం వేసేవారు ఇదివరకు. ఒక్కొక్క కృష్ణుడు కొన్ని పద్యాలు చెప్పేసి ఆయన వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఇంకో కృష్ణుడు వచ్చేవాడు, మళ్ళీ ఆయన ఇంకో పద్యాలు చెప్పేవాడు. ఇంకో కృష్ణుడు వచ్చేవాడు, ఇంకో పద్యాలు చెప్పేవాడు. ఇలాగా జరుగుతూ ఉంది. అదే టైపులో ఇది ఒక నాటకం అయిపోయింది, ఇది ఒక రంగస్థలం అయిపోయింది. కానీ మరి పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్తో ఏమంటారో తెలియట్లా. మరి ఆయన ఏం చెప్తాడు? ఆయన కూడా ఐఎమ్ క్వైట్ అనేబుల్ టు షేర్ యూ అంటాడు. నేను మీకు ఇవ్వాలంటే కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ మేము కమిట్ అయిపోయాం. టీడీపీ నాకు ఇచ్చేదే 27 సీట్లు, అందులో మళ్ళీ నీకు ఇవ్వాలంటే ఎక్కడ అవుద్ది? ఉన్నదే 175. కాన్స్టిట్యున్సీ పెంచు, ఓ 5 పెంచి ఆ 5 నువ్వు తీసుకో అంటాడు. పెంచడు, కాన్స్టిట్యున్సీలు పెంచరు. మరి ఏం చెయ్యాలి? చంద్రబాబు నాయుడు ఏమో నేను ఆల్రెడీ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను, నా సిట్టింగులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని చంద్రబాబు నాయుడు. ఆఖరికి బాలకృష్ణ కూతురు మన లోకేష్ భార్యను కూడా బెమ్మనిని కూడా తీసుకొచ్చేస్తున్నాడు ఎలక్షన్లో నుంచోబెట్టడానికి. అదంతా ఉండే భువనేశ్వరి, చంద్రబాబు నాయుడు మిస్సెస్, ఆమెను కూడా తీసుకొచ్చేస్తున్నాడు ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా నుంచోబెట్టేద్దామని. మన లోకేష్ భార్యని తీసుకొచ్చి ఎంపీ చేసేస్తున్నారు. విజయవాడకు కానీ విశాఖపట్నానికి కానీ ఎంపీ నుంచోబెట్టేస్తారు. విశాఖపట్నానికి ఈయన కానీ లేదా బాలకృష్ణ చిన్నల్లుడు కానీ మన భాస్కర్ ఉన్నారు కదా ఆయన కానీ. ఏంటి ఏదన్నా కానీ ప్రజాకోర్టు ఎవరికి ఓటేసి ఎవరిని గెలిపించి ముందుకు పంపిస్తుందో ప్రజాకోర్టు తెలియాలి. ప్రజాకోర్టులో ఎవరి నిర్ణయం ఎవరికి ఇస్తారో, ఎవరిని బలపరుస్తారో, వాళ్ళ ప్రజా జడ్జిమెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. నాకు తెలిసి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ రిలీజ్ అవుద్ది. మార్చి ఏప్రిల్లో ఫైట్ జరిగిపోద్ది, జడ్జిమెంట్ ఇచ్చేయడం జరుగుద్ది. కానీ జడ్జిమెంట్ కాపీ విల్ బి రిజర్వ్డ్. అది కాపీ ఎప్పుడో 4-5 రోజుల్లో రిజర్వ్ చేసి బయటకు ఇస్తారు. ప్రజాకోర్టు నిర్ణయం తెలుస్తుంది. ఓకే, మోడీ గారు కూడా మంచి ధీమాగా ఉన్నాడు, ఈసారి నేనే గెలుస్తా అని. చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.